హలో ఫ్రెండ్స్, హవ్ యూ ఆల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ వీడియోతో వచ్చేసిన కదా. అండ్ పెళ్ళి చేసుకుంటే ఆంధ్ర అమ్మాయిని చేసుకోవాలని ఎందుకంటారో నాకు ఈ పెళ్ళికి వచ్చేవారికి తెలియలేదు. ఎందుకంటే మా మామయ్య పెళ్ళికి వచ్చినాక కొత్త కొత్త సాంప్రదాయాలు పద్ధతులు చాలా చాలా చూసి అంటే చాలా బాగున్నాయి కూడా. పెళ్ళైన తర్వాత పిల్లని అత్తగారింటికి పంపే ముందు సారె పెడతారంటే ఇక బిందెలు డబ్బాలు ఇవన్నీ అదే సారె పంపిస్తున్నారు. 50 కేజీల స్వీట్లు, అట్టిపళ్ళు అన్నీ పంపిస్తున్నారు. ఎందుకంటే అత్తగారింటికి చలవ. అలానే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు హ్యాపీగా పంపడం కోసమని ఇలా పంపిస్తూ ఉంటారంట. దాని తర్వాత ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత నేను మా చిన్న మమ్మీ వెళ్ళి ఊర్లో ఉన్న దేవుళ్ళందరికీ ఫస్ట్ సారే ఇచ్చేసి వచ్చాము. ఫస్ట్ వినాయక స్వామి దగ్గర నుంచే కదా ఏమైనా స్టార్ట్ చేయాలి. అందుకోసమని ఫస్ట్ వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి సారే అక్కడ ఇచ్చి తర్వాత మిగిలిన ఊర్లో ఉన్న దుర్గమ్మ తల్లికి అలానే ఇంకా 2-3 గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళన్నీ తిరిగేసి సారంతా ముందు వాళ్ళకి పెట్టేశాము. ఏదైనా సరే ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాతే మనం తినాలన్న ఆచారాలు ఫస్ట్ నుంచి మన హిందూ సాంప్రదాయంలో ఎక్కువ కాబట్టి ఫస్ట్ గాడ్ దెన్ ఓన్లీ హ్యూమన్స్ అనేది మేము కూడా పాటించామన్నమాట. ఉన్న దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళి పెట్టేశాను. ఈ గుళ్ళోకి నేను కూడా వచ్చాను కూడా. అలా దేవుళ్ళందరికి పెట్టేశాక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు కదా ఇక్కడే మొదలైంది. వెళ్ళడం ఒకటి సరిపోదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వీట్స్ అన్నీ చూపిస్తాను చూడండి. ఇవి అచ్చులు అంటే బూందీతో చేస్తారు ఇక్కడ, నాకు తెలియదు అంతగా. అరటిపళ్ళు, అచ్చులు, చిలకలు, ద మెయిన్ ఐటమ్ ఈ సలివిడి ఇదన్నమాట. లడ్డూలు, చాలా చాలా కాజాలు, ఇవన్నీ ఇంకా ఇంటింటికి వెళ్ళి పసుపు, కుంకుమ, సలివిడి, అచ్చులు, అరటిపళ్ళు ఇలా అందరినీ ఆంటీ ప్లేట్ తీసిరాండి అని అడిగి మరి ఇలా మా మామల వైఫ్ ఇంటికి వచ్చింది, సారె తెచ్చిందని చెప్పి అందరికీ పంచాలంట. పంచడం ఫన్ అయితే తిరగడం ఫుల్ కాలు నొప్పులు. కానీ బాగుంది. ఇలాంటి పద్ధతులన్నీ మన తెలంగాణలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ. అలా ఇల్లు 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 అన్నీ తిరిగి పంచుకుంటూ వచ్చాం. ఇలాంటి పద్ధతులు మీ ఊర్లో కూడా ఉంటే మాకు కమెంట్ చేయండి, మేము తెలుసుకుంటాం. అందరూ ఎందుకు ఏంటి అని ఎవరు అడగట్లేదు. చక్కగా ప్లేట్లు వేస్తున్నారు, పెట్టుకుంటున్నారు, వెళ్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా కొంచెం దూరం చుట్టాలకు వాళ్ళ కోసం అని మిగిలిన ప్యాకెట్స్ అన్నీ ప్యాక్ చేసి ఉంచాము. తర్వాత నేను మా తాతగారు వెళ్ళేసి బండి మీద ఇచ్చొచ్చాం. ఎందుకంటే నడిచి నా కాళ్ళు బోల్డ్ అని నొప్పులు వచ్చాయి కాబట్టి. అండ్ బై ఫర్ దిస్ వీడియో. ఇలాంటి పద్ధతులు మీ ఊర్లో ఉంటే, కొత్త కొత్త ఆచారాలు ఉంటే మాకు పింక్ చేయండి. మేము కూడా చూసి నేర్చుకుంటాం, తెలుసుకుంటాం కూడా. ఓకేనా? టేక్ కేర్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, చందు షేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.